రాష్ట్రంలోని అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కుటుంబ భద్రత కల్పించాలనే ఆలోచనతో మొదలుపెట్టినటువంటి చంద్రన్న బీమా పథకంలో భాగంగా కదిరిలో ఈ రోజున సుందరగుట్ట తాండాలో యాక్సిడెంట్లో చనిపోయినారు కదమ్మా. బాలేపల్లి తాండాలో యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి మీ ఆయన పేరు కొడుకు రమేష్ నాయక్ అని చెప్పి అబ్బాయి ప్రాణాలు కోల్పోవడంతో ఈ రోజు నా కుటుంబానికి చేతికి వచ్చినటువంటి కొడుకు పోగొట్టుకున్న సందర్భంగా భవిష్యత్తు అంధకారంగా కనిపించే పరిస్థితుల్లోకి పోకుండా ఆ కుటుంబం నిలబడాలనే ఆలోచనతోనే చంద్రన్న బీమా పథకాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఆ రకంగా కుటుంబ భద్రత కల్పించేటువంటి పరిస్థితి లేవు. అందులో భాగంగా ఈరోజు నా కుటుంబానికి బీమా కింద 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్ కింద ఏదైతే ఉందో 5 లక్షల రూపాయలు చెల్లించడం జరుగుతోంది. ప్రజలందరూ కూడా గమనించాలి. రాజకీయాలు కొత్త పుంతలు దొక్కుతా ఉన్నాయి. మనం కదిరిలోనే చూస్తే ఒకసారి అవకాశం కోసం సొంత కూతుర్ని మా కూతురు కాదని వేరే వాళ్ళకి దత్తత ఇచ్చి అప్పుడు వీటికి ఫైల్ చేసి రాజకీయాలు చేసుకుని ఈరోజు మళ్ళీ రాజకీయ అవకాశాల కోసము అవసరాల కోసము వేరే వాళ్ళ బిడ్డ నా బిడ్డ అని చెప్పి పెళ్లి చేసుకునేటువంటి నాయకులు అనేటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని ప్రజలందరూ మా బిడ్డలు మా కుటుంబ సభ్యులు అనుకొని ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మన ముందుంది. ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని చెప్పేసి అర్థం చేసుకోవాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతాం.